ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా అదేవిధంగా వారి నాయకుడు రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కామారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ను విడుదల చేసిండ్రు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% తీసుకొస్తాం, చట్ట పద్ధతి చేస్తామని మాయమాటలు చెప్పి బీసీలను వంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గతంలో కంటే తక్కువగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవడం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా బీసీలకు సబ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్లు బడ్జెట్లో పెడతా అన్నారు. అంటే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తా అన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ గంట సత్యనారాయణ గారిని కూడా ప్రశ్నిస్తున్న, ఈ 2 సంవత్సరాల్లో 40 లక్షల కోట్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సప్లాన్ కింద ఎంత అభివృద్ధి చెందిందో ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది. తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భవనాలు నిర్మించి దాంట్లో మీ ప్రెస్ వాళ్ళకు సంబంధించిన ప్రెస్ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్ళు, అదేవిధంగా అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు 50 కోట్లతో కల్పిస్తానని అన్నారు. నేను అంత దూరం వెళ్లకుండా సూటిగా ప్రశ్నిస్తున్న, ఆనాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో వివిధ కుల సంఘాలకు భవనాలు కేటాయించారు, భూములు కేటాయించారు, వాటిని నిర్మించడం కూడా. అదే స్ఫూర్తి తీసుకొని భూపాలపల్లి నియోజకవర్గంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని, అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఈ జిల్లా కేంద్రంలో 20 కుల సంఘాలకు భూములు కేటాయించి 950 లక్షల రూపాయలు డిఎంఎఫ్టి నిధులు, అంటే